మెస్మరైజ్ చేసి టెలిఫోన్ ట్యాపింగ్ చేసి రేవంత్ రెడ్డి గారిని కేసులో ఇరికిచ్చి ఆయన కూడా చెప్పిండు ఎవరు ఆయనను పంపినరో ఆ స్పాట్ కి తనకు సంబంధం లేకున్నా కూడా మంత్రివర్గంలో కొనసాగిండు ఒక వరంగల్కి చెందిన మంత్రి ఆయన నన్ను పంపించడం జరిగింది అని చెప్పిండు. అక్కడ ఎంత సార్ మిస్అప్రాపరేషన్? 5 కోట్లే కదా, 50 లక్షలే, సారీ దొరికింది 50 లక్షలే. 50 లక్షలకు అరెస్ట్ చేయొచ్చు, డిటైన్ చేయొచ్చు, మరి 55 కోట్లు ఎఫ్ఈఓ కంపెనీకి పోయినాయి అంటున్నారు. ఎఫ్ఈఓ కంపెనీ ఏమైనా బావమర్ది కంపెనీ సార్? బావమర్ది కంపెనీకి పంపొచ్చా? కేటీఆర్ బావమర్దిదే ఏం కాదు కదా. అయినా సరే ఎందుకు పంపిర్రు? 55 కోట్లు ఎవరి తాత జాగీరు సార్? తెలంగాణ ప్రజల జాగీర్ అది, తెలంగాణ ప్రజల తాతల జాగీర్ అది. ఆ 55 కోట్ల రూపాయలు మీరు అంటున్నారు కేటీఆర్ గారు నిజంగా ఈ రోజు విచారణకు రాకపోవచ్చు అని చెప్తున్నారు. రాకపోతే ఎలాంటి పరిస్థితి ఉండే అవకాశం ఉంది? నిజంగా దానికి సంబంధించి ఎటువంటి సెక్షన్ నమోదయ్యే అవకాశం ఉంది సార్? ఇంట్రీమ్ ఆర్డర్ కొరకు వెయిట్ చేస్తున్నారు. మేబీ ఇట్స్ నాట్ ఏ సింపుల్ కేస్, స్మాల్ కేస్ ఎట్ ఆల్. ఎట్లాంటి చిన్న కేసు కాదు ఇది. 55 కోట్ల రూపాయలు ఖజానా నుంచి ఒక దొంగకు, ఇంగ్లాండ్ కి చెందిన కంపెనీకి. ఇప్పుడు ట్రైపార్టైట్ అగ్రిమెంట్లు ఉన్నప్పుడు దాన్ని ఓవర్కమ్ చేసుకుంటూ వాడిని ఎక్స్క్లూడ్ చేసేసి ఎవరైతే 100 కోట్లు నష్టపోయి, స్పష్టంగా 3 పార్టీలు ఉన్నారు. ఇలాంటి నేరారోపణలు ఎదుర్కొంటున్న వారు అరుణ్ కుమార్ గారు, అంటే ఇలాంటి నేరారోపణలు ఎదుర్కొంటున్న వారు ఎన్నిసార్లు గడువు కోరవచ్చు సార్? గడువు కోరడం అనేది అది రైట్, అది అక్యూజ్డ్ రైట్. ఎవరైతే కేసు ఫేస్ చేస్తున్నారో వాళ్ళు అడుగుతారు, తప్పదు, వాళ్ళకి అవకాశం. ఎందుకంటే దెర్ ఇస్ ఎ పాసిబిలిటీ. అరుణ్ కుమార్ గారు, సందర్భంలో ఆయన ఏసీబీ ఆఫీస్ లో ఉంటే అవకాశాలు ఉంటాయి. దర్ మస్ట్ అప్రిహెన్షన్ డెఫినెట్ గా ఉంటది. అట్లాంటిది ఏమైనా జరిగితే మళ్ళీ నేను బయటకు వచ్చడానికి ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి వెయిట్ చేయొచ్చు, పోకపోవచ్చు. వాళ్ళు తప్పించుకొని ఎవరు కూడా కేసు దాఖలైనప్పుడు స్పష్టంగా ముందుకు వెళ్ళరు. 99.99% నాట్ ఓన్లీ కేటీఆర్, ఎవరైనా సరే వెళ్ళరు. ఎందుకంటే అనుమానం ఉంటది, అరెస్ట్ చేస్తారేమో, డిటైన్ చేస్తారేమో, నా వెనకాల ఎవరు ఉంటారో, నేను అరేంజ్మెంట్ చేసుకోవాలి, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి శశభిషలు డెఫినెట్ గా కేటీఆర్ తప్పట్టడం కాదు, అక్యూజ్డ్ పోర్షన్ లో ఉన్న ప్రతి ఒక్కరు ఎవరైనా కానీ, లింగభేదం లేదు, ఎవరైనా సరే చేసేదే అది తప్పు. దాంట్లో తప్పడాల్సిన అవసరం ఏం లేదు. కానీ కేసు నుంచి ఎట్లా ఓవర్కమ్ కావాలి, ఎట్లా బయటికి రావాలి అనేది న్యాయబద్ధంగా వ్యవహరించింటేనేమో ఏం భయం పడాల్సిన అవసరమే లేదు. అసలు తప్పే జరగనప్పుడు అసలు భయం ఎందుకు? భయపడాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ తప్పు జరిగింది. ట్రైపార్టైట్ అగ్రిమెంట్ ను ఓవర్కమ్ చేసి బైలాటరల్ గా అగ్రిమెంట్ చేసుకుంటామని ఓవరాల్ గా అనుకోక ముందుకే అధికారికి ఫోన్ చేసి, ఐఏఎస్ అధికారికి, అయ్యా మీరు 55 కోట్లు పంపించండి, మనం తర్వాత లెక్క చూసుకుందాం, మా వాళ్ళు వస్తారు, మా అకౌంటెంట్ వస్తారు, మీ అకౌంటెంట్ వస్తారు, హిమాయత్ నగర్కి వెళ్ళిపోవడం, అక్కడ 55 కోట్లు విత్డ్రా చేయడం, దాన్ని ఫారిన్ కరెన్సీలోకి మార్చుకోవడం, పౌండ్లలోకి మార్చి దాన్ని ఎఫ్ఈఓకు ట్రాన్స్ఫర్ చేయడం. ఎవరిచ్చింది సార్ అధికారం? అధికారం ఇచ్చింది ప్రజలకు మేలు చేయమని. ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి. ఫార్ములా ఈ రేస్ ఆపరేషన్స్ ని తీసుకురావద్దని చెప్పేటోళ్ళు ఎవరు లేరు, డెవలప్మెంట్ చేయొద్దని ఎవరు లేరు. చేయండి, అద్భుతంగా చేయండి. మీకు 9.5 సంవత్సరాలు అధికారం ఇచ్చినప్పుడు ఎందుకు చేయలేదు? అంటే వచ్చే అధికారం కూడా మాదే అనుకోవడం అయితే తప్పే కదా. ఆశ ఉండడంలో తప్పు లేదు, కానీ దురాశ పెట్టుకోవడంలో తప్పు కదా. అది దాన్ని దృష్టిలో పెట్టుకొని. ఓకే ఓకే, మీ వాయిస్ కొంచెం స్ట్రక్ అవుతుందండి. రైట్, జగన్మోహన్ గారు, ఈ నేరం నుంచి అసలు తప్పించుకోలేరు, తప్పించుకునే అవకాశం లేదు అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిజంగా ఒకవేళ నేరం రుజువైతే బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి అసలు? అంటే పార్టీని ముందు నడిపించే ప్రజెంట్ అయితే కేటీఆర్, ఒకవేళ కేటీఆర్ జైలుకి వెళ్తే పరిస్థితి ఏంటి? సార్, మా వాళ్ళు ఆల్రెడీ ప్రిన్సిపల్స్ ఫౌండ్ చేశారు. ఆ ప్రిన్సిపల్స్ మీద నడుస్తుంది పార్టీ. ఇప్పుడు కేటీఆర్ గారిని జైల్లో పెట్టినా, తర్వాత కవిత గారిని జైల్లో పెట్టినా, ఎవరిని జైల్లో పెట్టినా కూడా పార్టీ ముందుకు తీసుకెళ్లడానికి ప్రతి సైనికుడు తయారవుతాడు. ఈ రోజు నేనేమంటున్నా అంటే అంటే అందుకని ఇప్పుడు చిన్న రీజనల్ పార్టీ కాబట్టి వీళ్ళు ఘోరంగా బెదిరించేసి ఈ రకంగా అన్నిట్లో బూచిని చూపించి లోపలేసేస్తే కింది స్థాయి కార్యకర్తలు భయపడి ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్ లో ఫెయిల్ అయిపోవాలి. ఈ లోకల్ బాడీ ఎలక్షన్ లో ఫెయిల్ అయిపోతే
పార్టీ మొరాలిటీ దెబ్బతింటది. అరుణ్ కుమార్ గారు మళ్ళీ మీతో మాట్లాడతాను. మీ వాయిస్ కొంచెం స్ట్రక్ అవుతుంది. ఉద్దేశంతో వీళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తీవ్ర ఒత్తిడి తీసుకొస్తున్నారు, ప్రజల్లో కూడా గందరగోళం సృష్టిస్తా ఉన్నారు. అది ఏదున్నా కోర్టు తెలుస్తుందండి, తప్ప ఒప్పో అదంతా తర్వాత విషయం. గానీ ఏదైనా దేనికి ఇప్పుడు రేప్ అనేది నేను చూడలేదు, ఈ రోజు నేను చూస్తున్నా. ఈ రోజు నా పార్టీ ఉంది, నా పార్టీ ఉన్నంత వరకు నాలాంటి సైనికులు ఫైట్ చేస్తారు. రేపు ఏందో మనకు తెలియదు కదా, రేపు ఎట్లుంటుందో తెలియదు కదా, ఎవరు ఎట్లయితారో తెలియదు. ఇప్పుడు మామూలు పెయింట్ వేసుకునే వ్యక్తి సీఎం అవుతాడు, ఛాయ్ అమ్ముకున్న వ్యక్తి ప్రైమ్ మినిస్టర్ అవుతాడు. ఇట్లా రేపటి పరిస్థితి ఏందో ఎవరికి తెలుస్తారు, ఎవరు ఊహించలేరు. కాబట్టి ఈ రోజు పరిస్థితిని చూసి అంటే జైలుకు ఒకవేళ జైలుకు వెళ్తే అంటే కేటీఆర్ గారు ఒకవేళ జైలుకు వెళ్తే జైలుకు వెళ్ళొచ్చిన కేటీఆర్ గారు సీఎం అవుతారు అనుకుంటున్నారా? అవుతారు, ఖచ్చితంగా అవుతారు. అంటే ముందు వరుసలో అలా అనుకుంటే ముందు వరుసలో కవిత గారు ఉన్నారు కదా సార్. అట్లా కాదు, పార్టీల నిర్ణయించేది కేసీఆర్ గారు, మా అధిష్టానం కేసీఆర్ గారు, ఆయన హైకమాండ్. ఆయన ఉన్నంత వరకు, ఆయన అధ్యక్షుడిగా ఉన్నంత వరకు ఆయన నిర్ణయమే ఫైనల్ అవుతుంది. ఆయన కూడా అందరు సలహాలు తీసుకొని ఎవరు బాగా చేస్తారు, ఎవరు బాగా చేయరు అని అనుకుంటారు. ప్రజలు ఎవరిని మెచ్చుతారో వాళ్ళని చేస్తారు, అంతేగాని ఇక నా ఇష్టం నేను ఈయన రుద్దుతా లేకపోతే మా కవిత గారిని రుద్దుతా అంటే కుదరదు కదా సార్, కుదరదు. ప్రజలకు ఎవరైతే ప్రజలు ఎవరిని ఇష్టపడతారో, ఎవరు కోరుకుంటారో వాళ్ళైతారు ముఖ్యమంత్రి. అరుణ్ కుమార్ గారు సార్ ఎవరైనా కావచ్చు సార్, ఎవరైనా కావచ్చు. భారతదేశంలో పారిశుద్ధ్య కార్మికుడు పనిచేసిన వాళ్ళు కూడా రాజ్యాంగం అనుమతిస్తుంది. అదే సార్, అమెరికాలో టాయిలెట్లు క్లీన్ చేసుకునేటోళ్ళు కూడా కావచ్చు. కటింగ్ మాస్టర్ అనే మాట్లాడుతూ వస్తున్నారు. 50 లక్షల రూపాయలు స్టిఫెన్సన్ తో దొరికినాయి అని చెప్తున్నాం. అమౌంట్ 50 లక్షల రూపాయలు. దానికి 100 రెట్లు 100 రెట్ల కంటే ఎక్కువ 55 కోట్లు. 55 లక్షలు అనేది మీ దృష్టిలో సార్ 55 లక్షలు 55 కోట్లు తక్కువ. 55 కోట్లు తక్కువ. జగన్మోహన్ గారు నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. జగన్మోహన్ గారు చంద్రబాబు నాయుడు గారి మీద అవినీతి నిరోధక శాఖ బాస్ అనే కేసు. జగన్మోహన్ గారు జగన్మోహన్ గారు మీ దగ్గరకు మళ్ళీ వస్తాను. జగన్మోహన్ గారు మీతో మాట్లాడతారు, మీ దగ్గరకు వస్తాను. జగన్మోహన్ గారు జగన్మోహన్ గారు ఒక్క నిమిషం జగన్మోహన్ గారు వందంతలు కాదు ఇంటెన్షన్ చెప్తున్నా నేను. ఇంటెన్షన్ దీని వెనుక ఇంటెన్షన్ ఏంది, దీని వెనుక ఏంది? ఒక జైల్లో కొడుకుని అనేది అంటే మరి ఎన్ని రోజులకు బిల్ రావాలి, ఎన్ని రోజులకు బిల్ రావాలి? అది రాజకీయ ఒక్క నిమిషం జగన్మోహన్ గారు ఒక్క నిమిషం మళ్ళీ మీతో మాట్లాడతాను. జగన్మోహన్ గారు మాట వినండి కదా, ఒక్క నిమిషం మళ్ళీ మీతో మాట్లాడతాను. నెక్స్ట్ మీ దగ్గరకు వస్తాను. రైట్, చెప్పండి అరుణ్ కుమార్ గారు, మీరు చెప్పండి సార్. ఆయన ఇంటెన్షన్స్ గురించి మాట్లాడమనండి, డబ్బులు క్వాంటిటీ. అరుణ్ కుమార్ గారు మీరు అన్మ్యూట్ ఒకసారి అన్మ్యూట్ తీయరా? అరుణ్ కుమార్ గారు మీరు అన్మ్యూట్ లో ఉన్నారు, మ్యూట్ లో ఉన్నారండి, అన్మ్యూట్ తీయరా? అరుణ్ కుమార్ గారు మీ వాయిస్ రావట్లేదు. అరుణ్ కుమార్ గారు అన్మ్యూట్ చేసి మాట్లాడరా? ఓకే రైట్ దిలీప్ కుమార్ గారు. ఇప్పుడు ఒక ఫ్యాక్టర్ అండి. సరే, సీఎం 50 lakhs తో పట్టుబడ్డా, దాని 100 times ఈరోజు 55 lakhs దేని